చేస్తున్నాము. ఇది దాల్చారండి, ఇది గోగాకండి, మ్యాగ్నేట్ చేసి పెట్టినాము. మా పాప 10th క్లాస్ పాస్ అయింది, అందుకు రిజల్ట్స్ బాగా వచ్చినాయని మా ఇంట్లో పార్టీ ఇస్తున్నామండి. దాల్చారు, గోగాకు, ఈ చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టినామండి. బిర్యానీ చేస్తున్నాము, చూపిస్తామండి. చూసి లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. హాయ్ అండి, నేను మీ అంజలి. బిర్యానీ చేస్తున్నాము. మా పాప 10th పాస్ అయితే ఇందాక దాల్చా గోగాకు చేసినాము. ఇప్పుడు బిర్యానీ ప్రిపేర్ చేస్తున్నాము. చూడండి, చాలా లేట్ అయిపోతుంది. ఎంత ఆయిల్ వేసుకోండి. 4 సేర్లు ప్రిపేర్ చేస్తున్నామండి. చాలా మందికి పిలిచినాము, పార్టీ అంట. అన్నీ పచ్చిమిర్చి, పుదీనా, మెంతాకు, టమోటాలు, ఎర్రగడ్డలు, ఇవన్నీ బిర్యానీ సైజెస్ అండి. బిర్యానీ ఆకు, దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు, చెక్క, యాలక్క బుడ్డలు, ఇది కొత్తిమీర, అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి, ఎర్రగడ్డలు, కారం, ఘీ, ఇవన్నీ తిరుమల చేస్తాం. చూడండి, చికెన్ చూపిలే, చికెన్ మ్యాగ్నేట్ చేసి పెట్టామండి. ఇది రైస్ అండి, నానబెట్టుకున్నాము. 4 kgs, 5 kgs. ఏమేమి వేసినా అన్నీ చెప్పు. హోల్ గరం మసాలా వేసేసినామండి. పచ్చిమిర్చి, ఆనియన్స్ కొంచెం వేగినాక మసాలా వేసుకుంటాం. మళ్ళీ చెప్పుకోండి అంతే, మెల్లగా. లేదు లేదు, మళ్ళీ చెప్పుకోవచ్చు. అట్లా మాకు రాదయ్యా, మైక్ పెట్టుకున్నారా? మళ్ళీ చెప్పుకోవచ్చు. చూపి బాబు మళ్ళీ చెప్పుకునేది. ఎడిటింగ్ చేసేటప్పుడు చెప్పుకోవచ్చు. ఎడిటింగ్ చేసుకోలేరా ఒకటి చేసి బాబు బిర్యానీలు పడేది. ఏం కాదులే, చెవిటిని చూపిస్తాడు, మళ్ళీ మాట్లాడు నీట్గా. ఏం అంతసేపు తీస్తూనే ఉంటావా? కొంచెం పాస్ చేయి. పుదీనా మెంతాకు వేస్తామండి. కొంచెం హలో పేస్ట్ మసాలా వేస్తాం. హలో అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇది 1 నిమిషం రాదు ఇప్పుడే. ఇది తాతకి ఇవ్వ మిన్ను మసాలా వేసినామండి. కొంచెం వేగినాక ఓల్ తాత అల్లం వెల్లుల్లి పేస్ట్, కొంచెం వేగినాక టమోటాలు, వేగిందండి. ఇప్పుడు టమోటాలు వేసిన 10 నిమిషాలకి చికెన్ వేస్తామండి. నీళ్ళు ఉన్నాయి దాంట్లో, గోర్లు చెయ్యాలి. నీళ్ళు ఉంటే గోర్లు చేసాను. నీళ్ళు ఉన్నాయి, టొమాటో నీళ్ళు ఉన్నాయి.
పాస్ అయిన పాపే కెమెరామ్యాన్. పెడతాను, కేక్ పెడతాను. ఉన్నారంటే ఎక్కువ పెట్టాలా చాలా పక్కవాణి తగిలితే పక్కవాణి చికెన్ మ్యాగ్నేట్ చేసిందే వేసేస్తామండి. చేసి దానికి అదే చేత్తో అనేసి కానీ తెచ్చమైనా రవి చల్లనే తెప్పిస్తాను. 3 స్పూన్లు వేసినామండి, 4 స్పూన్లు. ఇంతకుముందు కొంచెం వేసినాను, కొంచెం తగ్గిస్తాను. వీటికి వస్తుంది సార్. ఇంకోటి ఏది ఏంటి ఇట్లాంటిదే పక్కన పాపం వచ్చింది వస్తుంది కదా. నాకు చూడ చుర్రట ఆయన. ఇదేంటి కాలే కలిపెడుతుంది చైన్ వచ్చింది మళ్ళీ. మా శాకం కొట్టే వరకు పోర్లేమో వాళ్ళు లీడ్స్ ఆఫ్ చేస్తారు. జల్లి వేసుకోబా, పుణ్యం వస్తుంది. ఇదండి అయింది చూడండి బిర్యానీ, చాలా టేస్టీగా. ఆవిళ్ళు కొడుతున్నాయండి కెమెరాకి. కొడుతున్నాయా? మా పెద్దమ్మ చేసిన బిర్యానీ ఫస్ట్ ముద్ద నాకే. టేస్ట్ చేసి చెప్తాం. నేనే ఇదే చేస్తాను, ఏమన్నా తీరదేయాలి కానీ మిమ్మల్ని తిని చూస్తాను. అట్ట తట్టే ఇక్కడ స్వీటీ 10th మంచి మార్క్స్ వచ్చింది కనుక ఓలు ఒక చిన్న గెట్ టుగెదర్ అమంగ్స్ట్ ఫ్యామిలీ అరేంజ్ చేశాడు. బిర్యానీ అండ్ చికెన్ చేశాడు. యాక్చువల్ మేము ఊరికి పోవాలనుకున్న సందర్భంలో వచ్చే వాళ్ళు పిలిచారు కనుక పోలేక మేము పోస్ట్పోన్ చేసుకొని హ్యావ్ లంచ్ ఇక్కడే
వెయిట్ చేసాము. సో అట్లా వచ్చి భోజేసాము. నేను వెనక ఏమి బాగుండదేమో అని అనుకుని వస్తే, కానీ ఇక్కడ వచ్చినాక ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది, ఫస్ట్ క్లాస్ ఉంది. ఎంత కారంలో అంతే ఉంది, ఎంత ఉప్పులో అంతే ఉంది, చాలా బాగుంది. ఈవెన్ గ్రేవీ కూడా చాలా బాగుంది, బిర్యానీ కూడా ఫస్ట్ క్లాస్ ఉంది. సో ఓవరాల్ ఇట్స్ వెరీ నైస్ అండ్ గుడ్. అంజలి ఉన్న బిర్యానీ చాలా బాగా చేసింది. హోటల్ పెడితే బాగా క్లిక్ అవుతుంది చూడండి. దిస్ ఇస్ మై పెద్దమ్మ. ఎందుకు సూపర్ గా వచ్చిందంటే మా ఆడబిడ్డ లెఫ్ట్ హ్యాండ్ కాబట్టి సూపర్ గా వచ్చింది. బిర్యానీ బాగుందమ్మా. 2 సార్లు తిన్నాను, 3 సార్లు తిన్నాను. 2 సార్లు కాదు, 3 సార్లు పెట్టుకున్నాను. వెజ్ నాన్ వెజ్ 2 సూపర్. మా సిస్టర్ సూపర్ గా చేశారు. సూపర్ గా ఉంది. సూపర్. ఏ బిర్యానీ సూపర్ అబ్బా, చాలా సూపర్. బిర్యానీ సూపర్ గా ఉంది. కార్పెంటర్ చెప్పినంత ఎవరికైనా బిర్యానీ కావాలంటే మా అంజలి ఫోన్ చేసి చెప్పండి, సూపర్ గా చేస్తుంది. చెప్పాలేదు ఇప్పుడే బాగుంది. అవునవును, చాలా బాగా చేస్తుంది మా సిస్టర్, బాగా చేస్తుంది బిర్యానీ. మీకు రెసిపీ కావాలంటే అడగండి, చెప్పుద్ది. లైక్ చేయండి, షేర్ చేయండి. షేర్ చేయండి. అంజలి ఈసారి రెసిపీ పెట్టు. పెట్టినామక్క ఎప్పుడు అవునా, మళ్ళీ ఎవరైనా అడిగితే కూడా